గుడిసె లేక మా ఆయన చచ్చిపోయినా కూడా మేము హైదరాబాద్ పట్టుకొని పోయి తిరిగి ఇవన్నీ చేసుకొని వచ్చి పిల్లలు చదువుకొని అది చేస్తా అంటే ఇల్లు వస్తుంది అని మొన్నటి దాకా ఈ సింగల్ కాల నాయకులు చెప్పి మళ్ళీ లాస్ట్ కు నీకు అది లేదు ఇది లేదు రాదు అని ఉన్నోళ్లకు ఇల్లు ఇచ్చుడు అవుతుంది. ఏం మాకు ఇల్లు లేదంటే ఏం లేదు, రేషన్ కార్డు నీ కొడుకు మీద లేదు, నీ కొడుకు రాదు, నీకు ఇంద్రం మిల్లు వచ్చిందట ఫస్ట్ అని అట్ట దొంగ చెప్పుడు చెప్పి పేరు వెళ్ళిందని చెప్పిర్రు. మళ్ళీ ఇది తెచ్చుకో రేషన్ కార్డు తెచ్చుకో అక్క అన్నారు, అట్లా చెప్పిర్రు. అట్లా కూడా ఏది వెళ్ళలేదు. అసలు మళ్ళీ లాస్ట్కి వచ్చారికే ఏందనంటే ఏం లేదు, వచ్చిన వాళ్ళకి ఇస్తా మొఖం చూడవలసి వచ్చింది, ఇప్పుడు చెప్పవలసి వస్తుంది. మరి ఆయన కాడికి పోతేనే మరి ఏం చెప్తాడో ఎట్లా చెప్తారో, మరి వచ్చిన వాళ్ళ ఇంట్లో ఎట్లుందో మాకు రాని వాళ్ళ వేడవాళ్ళ వచ్చిన వాళ్ళు అవ్వాల ఇట్లా చేస్తారు ఈ రాజకీయం. మరి వచ్చిన వాళ్ళు సగం తీసుకుంటారు, అందులో చేసే నాయకులు దొబ్బుతారు, తింటారు. ఇగో ఇట్లా మమ్మల్ని అన్యాయం చేస్తారు. ఇల్లులు ఉన్నోళ్ళకే ఇల్లు ఇస్తాడు, 4 రూములు ఉన్నోళ్ళకి వాడిని గోడగొట్టి ఇల్లు కట్టిస్తాడు. మరి అసలు గతి లేనికి 3 పిల్లలు వేసుకొని బతుకుతానికి బతుకుదేరుకు ఏది చేద్దామన్నా కూలినాలు చేసుకుని బతికేటోళ్లకు కట్టుకునే అంత పరిస్థితి లేదు. అట్లాటానికి ఇయ్యాలా ఇయ్యొద్దా, మేము ఓట్లు ఎత్తలేమా లేమా, మాకు ఎన్నేళ్ల నుంచి ఉన్నది, మాది పేరు లేదాడ. ఇక తెలుస్తుంది, అందరికి తెలుస్తుంది, మేము కూడా ఊకోము అడుగుతాం. నా పేరు ఆకుల అనిత, 26వ వార్డులో సిగ్నల్ కాలనీలో. గత 20 సంవత్సరాల నుంచి మేము రెంటుకుంటున్నాం. మాకు ఇల్లు లేదు, 2 పిల్లలు, జీవన ఉపాధి కూలి చేసుకొని బతికే వాళ్ళం మేము. మాకు ఇల్లు ఇందిరమ్మ ఇల్లు గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు గృహలక్ష్మి పథకం కింద మా పేరు వెళ్ళిందని చెప్పారు. మళ్ళీ ఎలక్షన్ల కోడ్ పడంగానే రాలేదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వస్తుందని అందరు చెప్పారు, ఇప్పుడు రావలేదు. మరి ఆన్లైన్ లో పేరే రాకుండా చేసిర్రు. ఇక్కడ ఉన్న వార్డుల ఉన్న అధికారులు ఆ పేరు రాకుండానే తీసేసిర్రు. అది ఎవరి తప్పిదం వల్ల పోయిందో మాకు అర్థం కాలేదు. అడిగినాం, మేము పెద్దలని అందరిని అడిగినాం. మా దగ్గర ఏం లేదమ్మా, మేమేం చేసేది లేదు, పైనుండే పోయిందని అంటారు. మరి ఎవరిని అడగాలో మాకైతే ఏం అర్థమైతలేదు. ఎమ్మెల్యే దగ్గర పోయినా ఎమ్మెల్యే కూడా ఏం స్పందించలేదు. మళ్ళీ మున్సిపల్ కమిషనర్ కాడికి పోయినాం, ఆయన దగ్గర కూడా మేము రాసిస్తే ఆ పాంప్లెట్లు తీసుకుపోయి పక్కన పడేసిండు. మళ్ళా కలెక్టర్ దగ్గర పోయిండు, ఆయన దగ్గర కూడా ఏం లేదని అంటాడు. మరి ఎవరిని అడగాలో మాకైతే ఏం అర్థమైతే ఇల్లు లేకుండా 20 సంవత్సరాల నుంచి కిరాయికుంటాను. అందరికి తెలుసు, ఇక్కడ ప్రతి చిన్న పెద్ద అందరికి తెలుసు. ఇక్కడ రెంటుకుంటాలని చేసుకుంటే బతికే వాళ్ళని వాళ్ళందరికీ తెలుసు. అయినా మా పేరు కావాలని తీసేసిర్రు. మరి ఎవరిని అడగాలన్నా ఏం కథ మాకైతే ఏం అర్థమైతే ఉన్న వాళ్ళకే ఇల్లు ఇచ్చిర్రు. ఇల్లులు ఉన్న వాళ్ళకే కూలగొట్టి మరి నివాసం ఉండే వాళ్ళకు బ్రతకడానికి కొద్ది సంవత్సరాలను గడిపేటట్టు ఉన్న ఇళ్ళనే తీసేసి మరి వాళ్ళకి ఇల్లు ఇచ్చిర్రు. లేని వాళ్ళు అస్సలు లేని వాళ్ళని రెంటుకునే వాళ్ళని పక్కన పెట్టిర్రు. మరి మాది ఎవరి అడగాలన్నా మాకైతే ఏం తెలియట్లేదు. నా పేరు కృష్ణవేణి, 26వ వార్డుల పేద ప్రజల పక్షాన మాట్లాడడానికి వచ్చిన. మామూలుగా ఇక్కడ వచ్చి ఖాళీ స్థలం ఉన్న వాళ్ళకి ఇండ్లు, 2వ విడత ఎంతో కొంత ఉన్న వాళ్ళకి అని చెప్పేసి ఖాళీ స్థలాల పేర్లు చదివి, ఇప్పుడు ఖాళీ స్థలాల పేర్లు ఎవరికైతే చదివిరో వాళ్ళకి ఒక్కరికి కూడా ఇండ్లు రాలేదు. ఇండ్లు కూలగొట్టి ముగ్గులు పోస్తారు. 15 మందికి 26 వార్డులో శాంక్షన్ అని చెప్పారు, 8 మందికే ఇప్పుడు ముగ్గులు పోయడం జరుగుతుంది. ఇక్కడ మడిపేట అరుణాని వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులు చనిపోయారు, 2 పిల్లలే, వాళ్ళకు వచ్చింది పక్కా అని చెప్పారు, ఇప్పుడు వాళ్ళకి లేదు అని చెప్తారు. ఆకుల శ్రీను అనే అతను ఫస్ట్ లో విడుదల కూడా టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వచ్చినప్పటికి కూడా ఆయన అప్లికేషన్ ఫామే తీసేసారు, ఆయనకు రాకుండా చేశారు. ఇప్పుడు వీళ్ళందరూ ఇండ్లు, మీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పేద ప్రజలే, వాళ్ళకి ఇండ్లు ఉన్నాయా స్థలాలు ఉన్నాయా ఇంక్వైర్ చేసిన తర్వాతనే ఇల్లు ఇవ్వాలనేది మేము మహబూబాద్ పట్టణంలో అందరి పక్షాన కూడా కలెక్టర్ ఆఫీస్ లో ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. వచ్చిందన్న మహబూబాద్ ఆటో తోలుకుంటా, నా వృత్తి ఆటో తోలుకుంటా, జీవనోపాధి ఆటో. కానీ ఇంతవరకు నాకు కిరాయికే ఉంటున్నాను. ఇన్ని రోజుల వరకు నాకు సొంత ఇల్లు లేదు. నాకు ఇల్లు పెట్టుకున్నా ఇల్లు రాలేదు, ఆన్లైన్ కాలేదు. మన మానుకోట ప్రజలకు ఈ తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ దారుణంగా అన్యాయం చేస్తుంది. అది దారుణంగా ఏంటంటే 26వ వార్డులో అన్నీ ఉన్న వాళ్ళకే ఇవన్నీ ఇస్తున్నారు. మాది అధికారం, మాదే అన్ని, మేము చెప్పిన వాళ్ళకే ఇస్తాం అనుకుంటూ బెదిరించుకుంటూ వాళ్ళు అన్నీ ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు. కావున తక్షణమే ప్రభుత్వం దిగి వచ్చి సర్వే చేసి లేని నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అట్లాగే ఈ గవర్నమెంట్ ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఇలాగనే గవర్నమెంట్ ఇట్లా చేస్తే మేము ఖచ్చితంగా అందరినీ అడ్డుకొని స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా ముట్టడించడం జరుగుతుంది. కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళవలసి ఉంటుంది. గవర్నమెంట్ తక్షణమే దిగొచ్చి ఈ 26వ వార్డు ప్రజలని మానుకోటలో అన్యాయంగా
అందరికీ ఎవరైతే ఉన్న 30-40 ఏళ్ల నుంచి ఉంటున్న వాళ్ళకి ఇల్లు లేవో వాళ్ళకి ఇవ్వాలి. అందరికీ నమస్కారం. నా పేరు మాలోద్ బాలు నాయక్, 26వ వార్డు మాన్కోట పట్టణం. ఈ ముఖ్య కారణం ఏంటంటే మా 26వ వార్డులో కొంతమంది వాళ్ళ స్వార్థానికి వాళ్ళకి తెలిసిన వాళ్ళ పేర్లు ఇందిరమ్మ ఇళ్లలో పెట్టుకొని మిగతా వాళ్ళకు అసలు ఇండ్లు రాకుండా చేశారు. ఇక్కడ ఇంకో దౌర్జన్య విషయం ఏంటంటే కుటుంబ భరోసా ప్రజాపాలన దరఖాస్తు చేసినప్పుడు అది అసలు ఫామ్నే మిస్ చేశారు. ఆ ఫామ్లే మిస్ అయినాయి చాలా మంది. ఆ ఫామ్లు ఎక్కడ పోయినాయి అంటే మా దగ్గర రాలే అని అంటున్నారు. మరి మేము ఇచ్చినట్టు మాకు ఒక రసీదు ఇచ్చారు. ఆ రసీదులు మా దగ్గర ఉన్నప్పుడు ఒరిజినల్ ఫామ్స్ ఎటు పోయినాయి, అవి ఎక్కడ మిస్ అయినాయి, అసలు ఎవరు మిస్ చేశారు? దీనిపై ఖచ్చితంగా ఇక్కడ మున్సిపాలిటీ సిబ్బంది మాకు తెలియపరచాలి. కొంతమంది నాయకులు వాళ్ళ స్వార్థానికి వాళ్ళ బంధువులకి ఇక్కడ ఎటువంటి ఆధారాలు లేకపోయినా కొందరికి ఇచ్చారు. అలాగే ఇండ్లు ఉన్నాయి, ఇండ్లు ఉంటే కూలగొట్టి కట్టాల్సిన అవసరం వచ్చింది. అది కావాలి మాకు. కిరాయికి ఉండి దాదాపు ఈ కాలనీ బడి 20-25 సంవత్సరాలు అయింది. అప్పటి నుండి ఇక్కడ ఉంటున్నారు. ఇక్కడే రేషన్ కార్డు, ఇక్కడే ఓటర్ కార్డు, ఇక్కడే ఆధార్ కార్డు అన్ని ఉండేవి కూడా వాళ్ళకి రాకుండా వాళ్ళ కమిటీ వాళ్ళకే ఇండ్లు ఎందుకు మంజూరైనాయి? కమిటీ వాళ్ళు ఇక్కడ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే కమిటీ ఓన్లీ నిర్ధారించాలి, సర్వే చేయాలి, ఆ ఎవరెవరికి లేదో వాళ్లకు వరుసగా ఇవ్వాలని ఇచ్చారు. అసలు లేని వాళ్ళకు ఉంచి పక్కన పెట్టేసి ఇండ్లు ఉన్న వాళ్ళకి కూలగొట్టి ఇండ్లు ఇవ్వాల్సిన అవసరం కూడా ఏం లేదు. సో ఇది మొత్తం రాజకీయ, ఇక్కడ మా 26వ వార్డులో కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ కమిటీ అని గొప్పలు చెప్పుకుంటూ వాళ్ళ స్వార్థానికి వాళ్ళు వాడుకుంటున్నారు. వాళ్ళ స్వార్థానికి ఎమ్మెల్యే దగ్గరనో ఎంపీ దగ్గరనో వాళ్ళ కాకపడుతున్నారు. ఏమని కాకపడుతున్నారంటే మన ప్రభుత్వం మన వాళ్ళకే ఇవ్వాలి, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని. ఇప్పుడు మేమందరం ఓటేసిన వాళ్ళమే కదా, మనం అందరం ఓటేస్తేనే గవర్నమెంట్ వచ్చింది. మరి వాళ్ళ ప్రభుత్వం ఎట్లయింది, వాళ్ళ నాయకులు ఎట్లయ్యారు? అందరికీ ఇండ్లు రావాలనేదే మా టార్గెట్. అలాగే దీంతో పాటు చాలా వార్డులలో కూడా ప్రజాపాలన ఫామ్లు మిస్ అయినాయి. ఒక్కొక్క జిల్లాలో కనీసం 10,000-12,000 ఫామ్లు మిస్ అయినాయి. ఆ రోజు రెండోసారి పెట్టినప్పుడు కూడా ఫామ్లు ఇస్తే ఎంక్వైరీ లేదు. కాబట్టి దీనిపైన మహబూబాద్ టౌన్ మొత్తానికి అవసరం వస్తే జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని పార్టీల కలయికతోటి భారీ ఎత్తున ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రజలారా, మరి ఇక్కడ 26వ వార్డు సంబంధించిన మేమందరం 26 వార్డుకు సంబంధించిన వాళ్ళం తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం రావటం జరిగింది. మరి ఇందిరమ్మ ఇల్లు అందరికీ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అధికారంలోకి రావటం జరిగింది. మరి వచ్చిన కాంచి కూడా సర్వే చేసేది గత ప్రభుత్వంలో ఉన్న అధికారులే, మళ్ళీ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అధికారులే సర్వే చేయటం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అధికారులు చెప్పారు, ప్రభుత్వం చెప్పింది, అందరు కూడా చెప్పారు. ప్రజల్ని మోసం చేయటం జరిగింది. తిరిగి మరి ఇళ్ళ కిరాయిలు కడతారు, ఇవాళ వరకు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ లేదు. పోనీ ఇందిరమ్మ ఇల్లు కొని ఇల్లు కట్టిస్తానన్నారు, అది కూడా కట్టేయలేదు. పోనీ ఉన్న ఇల్లు ఉండి గుడిసెలు వేసుకొని ఉండే వాళ్ళకి, మామూలుగా రేకులు ఇక్కడ మామూలుగా వేసుకొని ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పేసి అన్నారు, అది కూడా లేదు. ఇవాళ ఏంటంటే సెకండ్ లిస్ట్ లో ఫస్ట్ లిస్టు అని చెప్పేసి అంటారు. ఇక్కడ లేని వాళ్ళకు కూడా ఎక్కడో జీవించేటోళ్ళకి ఈ 20వ వార్డులో పేర్లు వస్తాయి. లిస్ట్ లో నెంబర్ 1 లిస్ట్ లో వస్తుంది. వాళ్ళకి ఏం లేదు, భూమి లేదు, వాళ్ళు ఇక్కడ కార్డు కాదు, ఇక్కడ ఏది కాదు, రేషన్ కార్డు కూడా లేదు, ఆధార్ కార్డు కూడా లేదు. కానీ అట్లాంటి వాళ్ళందరికీ కూడా పేర్లు వస్తున్నాయి. మరి అసలు లబ్ధిదారులకి పేర్లు రావట్లేదు, లబ్ధిదారులు నష్టపోతారు. కనుక ప్రభుత్వం తక్షణమే దీని మీద మళ్ళీ సర్వే చేసి కరెక్ట్ గా ఇంటి నెంబర్తో సహా, లేకపోతే డోర్ నెంబర్తో సహా, లేకపోతే ఓటర్ లిస్ట్ లో ఈ పేరు ఉన్నదా లేదా, ప్రధానంగా ఏంటంటే ఓటర్ లిస్ట్ లో పేరు ఉందా, ఆయనకి ఇల్లు ఉన్నదా, ఆ ఇల్లు లేకుంటుంటే కిరాయికి ఎక్కడ ఉంటాడు, గతంలో ఎక్కడ కిరాయికి ఉంటాడు, ఈయనకి డబుల్ బెడ్రూమ్ ఇయ్యొచ్చా లేదా, లేకపోతే ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఇల్లు కోసం ఓ ప్లాట్ కొనైనా కట్టియాలన్నా వద్దా అంటే పూర్తిగా సర్వే చేయాలి. దానికి పూర్తిగా పేదనికి మీరు ఏదైతే స్కీమ్ పెట్టారో ఇందిరమ్మ ఇల్లు, అది పూర్తిగా సర్వే చేసి ఇవ్వాలనేది మా అందరు ప్రజల డిమాండ్. ఇక్కడ ఈ వార్డులో ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎవరు పట్టించుకోలేదనుకో తక్షణమే మళ్ళీ కార్యక్రమాలు ఉంటాయి. మేము కూడా ఎమ్మెల్యే ఇల్లు, ఎంపీ ఇల్లు, మేము ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, తిరిగి కలెక్టర్ ఆఫీసును కూడా మేము ఆందోళన కార్యక్రమం చేయడానికి ఇవాళ ఇక్కడ అందరం కూడా కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. ఎవరైతే నష్టపోయిరో కమిటీ వేసుకున్న దానికి ఇక్కడికి మేము చేరి ఈ
అంటే ఫస్ట్ ప్రెస్ ద్వారా అందరికి తెలియజేయాలని చెప్పేసి ఇక్కడ మేము సమావేశం అయినాం. నెక్స్ట్ కమిటీ వేసుకొని ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పేసి